హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ టీమ్స్ వైటీ. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము రండి. వాటికి కావాల్సినవేమో ఇప్పుడు చూపిస్తాను. జీలకర్ర, పచ్చిమిర్చి, టమాటో, నువ్వులు, పల్లీలు, కొత్తిమీర, తెల్లగడ్డలు, చింతపండు ఏమో చూద్దాము. ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొద్దిగా వేడనవ్వనిద్దాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. నేను ఇక్కడ ఒక 7-8 కాయల వరకు పచ్చిమిరకాయలు తీసుకున్నాను. అవి కొద్దిగా కారం ఉన్నాయి. కారంని బట్టి మీరు కాయలు వేసుకోండి. అవి కొద్దిగా వేపుకున్నాము, అంటే పచ్చి వాసన పోయే వరకు వాటిని బాగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న శనగగింజలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాం. వాటితో పాటు అట్లా నువ్వులు కూడా వేసుకొని వీటిని అన్నింటినీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడు జీలకర్ర కొంచెం వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్నాం. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నింటిని ఒక బౌల్లోకి తీసుకున్నాం. సేమ్ ప్యానే తీసుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ని అంతా వేసుకొని ఫ్రై చేసుకున్నాం. నేనైతే ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ ఒక 2 తీసుకున్నాను. ఇంకా మా వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా దగ్గర నుంచి కొంచెం కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టమాటాలు అంతా బాగా మగ్గాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 మినిట్స్ కలిపి బాగా మగ్గనిచ్చుకుందాం. అదో చూడండి, బాగా మగ్గింది. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కొత్తిమీరని కట్ చేసి వేసుకుందాం. నేనైతే ఒక మీడియం సైజు ఒక కట్ట కొత్తిమీరని తీసుకున్నాను. ఇప్పుడు ఆ కొత్తిమీర టమోటాలను అన్నింటినీ బాగా మగ్గించుకున్నాం. ఇది కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుతూ రెండింటినీ బాగా మగ్గించుకున్నాం. ఎప్పుడైతే టమోటా కొత్తిమీర రెండు బాగా మగ్గిపోయినాయి, ఇప్పుడు వాటిలోకి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకున్నాం. చింతపండు కాదు, ఇక్కడ నేను వెల్లుల్లి వేస్తున్నాను, అంటే తెల్లగడ్డలు వేస్తున్నాను, తర్వాత చింతపండు వేస్తున్నాను. అన్నింటినీ బాగా కలుపుకుందాం. అలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం చల్లారించుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చల్లారబెట్టుకున్నటువంటి శనగగింజలు, నువ్వులు, పచ్చిమిరకాయలు, దాంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని అన్నింటినీ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. పెట్టుకున్న టమోటా, కొత్తిమీర అవన్నిటిని వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, మనం అవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒక సపరేట్ బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటికి మనము పోపు పెట్టుకుందాం. ఇక్కడ నేను పోపు పెట్టడం కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ని కొద్దిగా హీట్ అవనిద్దాం. కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకున్న ఆవాలు చిటపటలాడుతూ ఉన్నాయి. ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత మనం పోపులోకి కరివేపాకు, ఎండుమిర్చి రెండింటినీ వేసుకుందాం. ఏదో చూపిస్తున్నాను. అవి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి చట్నీలోకి కొత్తిమీర, పుదీనా చట్నీ ఉంది కదా, అది పచ్చడి దాంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.